ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో వాళ్లే సన్ రైజర్స్. లాస్ట్ సీజన్లో దూకుడు, ఈ సీజన్లో ఫస్ట్ మ్యాచ్ చూసి ఫ్యాన్స్ ఫీల్ అయిన మాట ఇది. అయితే ఆ జోష్ తుస్సుమరడానికి పెద్ద టైం పట్టలేదు. 300 లోడింగ్ అని వరుసగా 3 మ్యాచెస్ ఓడిపోయారు. దీంతో 300 తర్వాత ముందు గెలవండి అంటూ విక్టరీ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న పరిస్థితి. గుజరాత్తో కీ ఫైట్కి రెడీ అవుతున్న సన్ రైజర్స్ ఈ మ్యాచ్లో అయినా రైజ్ అవుతుందా? వచ్చామా కొట్టామా వెళ్ళామా, ఇది సన్ రైజర్స్ హైదరాబాద్ వ్యూహం. ఆ స్ట్రాటజీనే గతేడాది ఐపీఎల్ ఫైనల్ కు చేర్చింది. 300 మార్కును తాకే తొలి జట్టుగా ఆవిర్భవించడం ఖాయమనే అంచనాలకు కారణమైంది. సీజన్ లో ఫస్ట్ మ్యాచ్ అయితే ఆ అంచనాలకు మరింత బలాన్నిచ్చింది. కట్ చేస్తే రెండో మ్యాచ్ నుంచి సీన్ రివర్స్. వరుసగా 3 మ్యాచుల్లో 200+ కొట్టలేదంటే హైదరాబాద్ టీం పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. టాప్ నుంచి టైల్ కి పడిపోయింది. దీంతో ఫ్యాన్స్ కూడా అడ్జస్ట్ అవ్వడం స్టార్ట్ అయిపోయారు. 300 కొట్టకపోయినా పర్లేదు, గెలవండయ్యా ప్లీజ్ అంటూ పోస్టులు పెడుతున్నారు. సన్ రైజర్స్ ఆడే ప్రతి మ్యాచ్ కి ముందు అభిమానులు 300 లోడింగ్ అంటూ కామెంట్లు చేసేవాళ్ళు. అంటే ఫ్యాన్స్ జట్టుపై అంతగా ఆశలు పెంచుకున్నారు. 300 స్కోర్ పక్కన పెడితే అందులో సగం కూడా జట్టు చేయలేకపోతోంది. కోల్కతా చేతిలో ఓటమి తర్వాత హైదరాబాద్ జట్టును సోషల్ మీడియాలో ఓ ఆట ఆడేసుకుంటున్నారు. ఉప్పల్ స్టేడియంలో పిచ్ బ్యాటింగ్ కి అనుకూలించడంతో అక్కడ భారీ పరుగులు చేస్తున్నారని, మిగతా స్టేడియాల్లో పిచ్ పరిస్థితుల్ని అంచనా వేయకుండా బ్యాటు ఊపడమే పనిగా పెట్టుకుంటున్నారా అంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఓవరాల్ గా సోషల్ మీడియాలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓ జోక్ గా మారిపోయింది. అభిషేక్ శర్మ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, క్లాసెస్ లాంటి అరవీర భయంకరమైన బ్యాట్స్మెన్స్ హైదరాబాద్ జట్టులో ఉన్నారు. అయినా బ్యాటింగ్ విభాగంలో రాణించలేకపోతోంది. బౌలింగ్ విభాగం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. వరుస వైఫల్యాలతో ఇప్పుడు కొత్త చర్చ తెర మీదకొస్తోంది. బ్యాట్స్మెన్స్ కోసం అద్భుతమైన ప్లేయర్లను సన్ రైజర్స్ వదులుకుందని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. సందీప్ శర్మ, భువనేశ్వర్ కుమార్, నటరాజన్ లాంటి స్టార్ బౌలర్లను జట్టు వేలంలో వదులుకుంది. జట్టులో కమిన్స్ మినహా ఆ పెద్దగా పేరున్న బౌలర్లు ఎవరూ లేరు. ఏది ఏమైనా 300 పరుగుల మోజులో పడి సన్ రైజర్స్ టీం ప్రెషర్ ఫీల్ అవుతుందా, పక్కదారి పడుతుందా అని ప్రశ్నిస్తున్నారు.